మీ ఎమ్మెల్యేని కలవాలంటే ఎన్ని తిప్పలు. మొదలు పట్నంలో ఆ సార్ ఏడుంటాడో అడ్రస్ తెలుసుకోవాలి. ఎగిలి వారంగానే టాటా సుమో కట్టుకొని హైదరాబాద్కి రావాలి. సార్ని కలిసి మాట ముచ్చట అయిపోయినాక మంచిగా ఏదైనా హోటల్లో బిర్యానీ తిని పొద్దుముఖంగా ఇంటికి చేరుతారు. మన గాసారం మంచిగా లేక ఆ టైంకి సార్ ఇంట్లో లేకుంటే ఇక మనకు అయిపోయినట్టే. కానీ మెల్లగా మెల్లగా గీ తిప్పలు తప్పబోతున్నాయి. ఇలా ఎమ్మెల్యే సార్లకు కొత్త బంగ్లాలు కట్టిస్తుండ్రు కదా సీఎం సారు. గిదే అది వరంగల్ జిల్లా పర్కాలలా ఫస్ట్ బిల్డింగ్ తయారైతుంది. 2 అంతరంల బంగ్లా, కింద ఆఫీసు, మీద ఇల్లు. ఆఫీస్లా మీటింగ్ హాలు మస్తు పెద్దగుంటది. ఒక్కపారే ఓ 50 మంది వచ్చినా కూసునే సౌలతుంటది. ముంగటో పల్క టీవీ కూడా తగిలిస్తారట. మీటింగ్ ఆల్చమైతే బోర్ కొట్టకుండా. ఎమ్మెల్యే సారు పిఏ గన్మెన్లు ఉంటందుకు సపరేట్ అర్రలుంటాయి. కార్లు బండ్లకు పార్కింగ్ జాగా కూడా పెద్దగానే ఉంటది. ముంగట పచ్చటి పార్కులు కూడా తయారు చేస్తారట. ఇక మీద ఎమ్మెల్యే సార్ ఉంటాడు. ఇంట్లో ఏకదం సౌలతులుంటాయి. పిల్లల ఆటలకు చదువులకు సపరేట్ రూమ్లు కట్టించిండ్రు. పబ్లిక్ వచ్చిండ్రని తెల్వంగానే సార్ కిందకు దిగొస్తాడు. ₹1 పంపిస్తే 69 లక్షలనే కట్టేసిండ్రంటే తారీఫ్ చేయాల్సిందే కదా. రేపే కొత్త బంగ్లాల పాలు వంగిస్తారట ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్న. మున్పంటే ఎమ్మెల్యే సార్ ఇల్లెట్లుంటదో, పోయినా ఏడ ఎయిటింగ్ చేయాలనో, బండ్లు ఏడ పార్క్ చేయాలనో తిప్పలుంటుండే. ఇక అవన్నీ పోయినట్టే. 5 ఏళ్ల కోపారి ఎమ్మెల్యే మారినా ఎమ్మెల్యే సారుండే ఇల్లు ఆఫీస్ అయితే మారదన్నట్టు. కలెక్టర్ బంగ్లా, పోలీస్ బంగ్లా లెక్క అనుకోరాదుండ్రి. పట్నం ఎమ్మెల్యేలు 15 మంది నిడిచిపెట్టి తెలంగాణ అంతటా 104 బంగ్లాలు కట్టిస్తుండ్రు గిసొంటి. హైదరాబాద్ లా గింత పెద్ద జాగా దొరకుడంటే కష్టం కదా. మరి ఇళ్ళకి ఎన్కషిరు కట్టిస్తారేమో చూడాలే.